హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ క్రియేషన్ వరల్డ్. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ, కానీ చాలా డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా బాగుంది కర్రీ మాత్రం. ఎగ్ కప్ కేక్ రెసిపీ అన్నమాట. ఈ కర్రీ కాంబినేషన్ చపాతీలోకి, రైస్లోకి మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ సూపర్. టేస్టీ మాత్రం సూపర్. చాలా ఈజీ ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ఏం లేదు, మన ఇంట్లో చిన్న బౌల్స్ ఉంటాయి కదా, వాటి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్లోనే కొంచెం సాల్ట్, కారపొడి, ధనియా పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి అలా చేయాలి. వాటిని తీసుకొని ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. కింద గిన్నెలో వాటర్ పోసి ఇలాంటి జాలి గిన్నె పెట్టి మూత పెట్టాను. తర్వాత కూరకు సరిపోయన్ని ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకున్నాను. వాటిని చిన్నగా తురుముకోవాలి. ఎంత చిన్నగా తురుముకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. ఏ కర్రీకైనా సరే మనం వెజిటేబుల్స్ని ఎంత చిన్నగా తరుముకుంటే అంత టేస్ట్ వస్తుందంట. వీడియోని ఫాస్ట్గా చేశాను, ఎందుకంటే చాలా లెంతీ అవుతుందని. టక ఉల్లిగడ్డల్ని, టమాటాలని కట్ చేసి పెట్టాను అన్నమాట. తర్వాత ఎగ్స్ ఉడికాయో లేదో అనేది చాక్ తీసుకొని గుచ్చాలి. దానికి ఏమైనా అంటుకుంటే ఉడకనట్టు, ఏం అంటకపోతే ఉడికినట్టు. నేను ఒక 15 మినిట్స్ ఆవిరికి ఉడికించాను. తర్వాత గిన్నె పెట్టుకొని నూనె పోసుకున్నాను. అందులో ఉల్లిగడ్డలు వేసి చాలాసేపు మగ్గించాను. మగ్గించిన వాటిలోనే కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ తెల్లగడ్డలు అంటారు చూడు, వాటిని దంచుకొని వేసుకున్న దానిలోనే టమాటాలని, కొంచెం కరివేపాకుని, పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి వీడియోలో టక వండేస్తున్నా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి, కారం వేసి కొంచెం సేపు మళ్ళీ మగ్గించిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. నేనైతే మేము కొంచెం స్పైసీగా తింటాం, అందుకే కొంచెం కారం ఎక్కువనే వేసుకున్నాను కూడా. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను మూత పెట్టి ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గించాను. ఈ ఉడికించిన ఎగ్ కప్ కేక్స్ని ఎట్లా తీసుకోవాలంటే పూర్తిగా చల్లారిన తర్వాతనే తీసుకోవాలి, లేకపోతే సరిగా రావు గిన్నెలో నుంచి. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసాను, అందుకే కొంచెం అంటుకున్నట్లు కనిపిస్తుంది మీకు. సెకండ్ వన్, థర్డ్ వన్ మంచిగా వచ్చినాయి. మరీ చెప్తున్నా, పూర్తిగా చల్లారిన తర్వాతనే గిన్నెలో నుండి మాత్రం తీసుకోవాలి. తీసుకున్న వాటిని ఇప్పుడు కర్రీలో వేసేయాలి. చూడండి వేస్తున్నాను. చాలా రౌండ్గా వస్తాయి. ఎంత రౌండ్గా వస్తాయి అంటే కప్ కేక్ లానే ఉంటాయి సేమ్. అలా వేసుకున్న ఒక 5 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత లాస్ట్కి చివరిలో ధనియా పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ ఉంచి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేస్తారు ఈ రెసిపీని అనుకుంటాను. ఈ కర్రీ అయితే చపాతీలోకి, రైస్లోకి మంచి కాంబినేషన్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా సరే ఎగ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు చెప్పండి. ఎగ్ దాని మమ్మీ అందరికీ ఇష్టమే. కానీ ఇలా కూడా ట్రై చేయండి. మనం తిన్నది ఏం తింటాం, డిఫరెంట్గా తింటేనే కదా మనకు టేస్ట్లు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.